అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే డీఏ, టీఆర్ అరియర్స్ లిస్ట్ వచ్చేసింది. ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డీఏ, కరువు సహాయం డీఆర్, బకాయిల చెల్లింపుల అంశం కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సవాల్‌గా అయితే నిలిచింది. గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డీఏలు ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం పేరుకొనిపోయాయి. సుమారు 25,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉద్యోగులు 33.67% డీఏ అందుకుంటున్నారు. అయితే ఈ స్థాయికి చేరటానికి ముందు పెంచిన డీఏలకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆ వివరాలను జీవోల వారీకైతే పరిశీలిద్దాము. జీవోల వారీగా పేరుకుపోయిన డీఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది. మొదటిది జియో ఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1st మే 2023. ఇక్కడ పెరిగిన డీఏ 20.02% నుంచి 22.75%కు అంటే డీఏ పెరుగుదల 2.73% అన్నమాట. వర్తించే కాలం జనవరి 2022 నుంచి చెల్లింపుల షెడ్యూల్ జీవోలో ప్రకటించిన మేరకు మొదటి విడత సెప్టెంబర్ 2023న, రెండో విడత డిసెంబర్ 2023న, మూడో విడత అంటే 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మార్చి 2024న. సో, ప్రస్తుత పరిస్థితి బకాయిల చెల్లింపులకు సంబంధించి బిల్లులు సమర్పించడానికి ఇప్పటికీ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం కల్పించలేదు. ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా అయితే నిలిచిపోయాయి. రెండవది జీఓఎంఎస్ నంబర్ 113 డేటెడ్ ఆన్ 25థ్ అక్టోబర్ 2023. పెరిగిన డీఏ 22.75% నుంచి 26.39%కు అంటే డీఏ పెరుగుదల 3.64% అన్నమాట. వర్తించే కాలం జూలై 2022 నుంచి చెల్లింపుల షెడ్యూల్ జీవోలో ప్రకటించిన దాని ప్రకారంగా మొదటి విడత ఏప్రిల్ 2024న, రెండో సమాన వాయిదా జూలై 2024న, మూడో సమాన వాయిదా అక్టోబర్ 2024న. ఈ యొక్క 3 దఫాలుగా అయితే చెల్లింపులు చేయాల్సి ఉండగా, ఈ బకాయిలకు సంబంధించిన బిల్లులు పెట్టేందుకు కూడా సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. ఇకపోతే మూడోది జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024. పెరిగిన డీఏ 26.39% నుంచి 30.03%కు అంటే డీఏ పెరుగుదల 3.64%. ఈ డీఏ వర్తించే కాలం జనవరి 2023 నుంచి చెల్లింపుల షెడ్యూల్ జీవోలో ప్రకటించిన దాని ప్రకారం 3 సమాన వాయిదాల్లో మొదటి విడత ఆగస్టు 2024న, రెండో విడత నవంబర్ 2024, మూడో విడత ఫిబ్రవరి 2025న. ప్రస్తుత పరిస్థితి షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులకి సమయం సమీపిస్తున్నప్పటికీ బిల్లుల ప్రక్రియ ఇంకా ప్రారంభమే కాలేదు. ఇక జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024. ఇక్కడ పెరిగిన డీఏ 30.03% నుంచి 33.67%కి అంటే డీఏ పెరుగుదల 3.64% అన్నమాట. వర్తించే కాలం జూలై 2023 నుంచి చెల్లింపుల షెడ్యూల్ జీవోలో ప్రకటించిన దాని ప్రకారం మొదటి విడత సెప్టెంబర్ 2024, రెండో విడత డిసెంబర్ 2024, మూడో విడత మార్చి 2025న. సో, ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో కలిసి డీఏలు వస్తున్నప్పటికీ వీటి తాలూకా అరియర్స్, బకాయిలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. సిపిఎస్ ఉద్యోగుల ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు. సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా అయితే ఉంది. జూలై 2018 మరియు జనవరి 2019కి సంబంధించిన 30 నెలల చొప్పున బకాయిలకు బిల్లులు పాస్ అయినా నేటికి చెల్లింపు అయితే జరగలేదు. పీఆర్సీ 2022లో విలీనం. జూలై 2019 నుంచి జూలై 2021 వరకు మొత్తం 5 విడతలకు సంబంధించిన డీఏ బకాయిలను పీఆర్సీలో విలీనం చేశారన్నమాట. సో, ఈ యొక్క 11 పీఆర్సీ 2022లో కలిపేశారు. ఈ బకాయిలు ఎప్పుడు, ఎలా చెల్లిస్తారన్న దానిపైన స్పష్టత లేదు. అలాగే కరోనా కారణంగా మరో 18 నెలల బకాయిలనైతే ఫ్రీజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు కూడా. ఈ ఈ అమౌంట్ కూడా ఎప్పుడొస్తుంది, అసలు వస్తుందా రాలేదా అనేది
అనిశ్చితి కొనసాగుతోంది. కాకపోతే మొత్తం టోటల్ చెల్లించాల్సిన బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే నెలల వారీగా జూలై 2018 డీఏకి సంబంధించి 30 నెలలు బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2019కి గాను 30 నెలలు, జూలై 2019 నుంచి జూలై 2021 వరకు బకాయిలను పీఆర్సీలో విలీనం చేయడం జరిగింది. జనవరి 2022 18 నెలలు, అలాగే జూలై 2022 డీఏకి గాను 16 నెలలు, 2023 జనవరికి గాను 15 నెలలు, 2023 జులైకి గాను 12 నెలలు. మొత్తం సుమారుగా 12 నెలలు వివిధ దశల్లో చెల్లింపులు జరగాల్సి అయితే ఉంది. మూల వేతనం ప్రకారంగా ఎవరికి ఎంత బకాయిలు రావాల్సినది డీఏ అరియర్ టేబుల్ అయితే చూద్దాము. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగి మూల వేతనాన్ని బట్టి సుమారుగా ఒక్కో ఉద్యోగికి ఎంతెంత ఈ యొక్క అరియర్ అమౌంట్ రావాల్సి ఉందో ఈ టేబుల్‌లో అయితే గమనించవచ్చు. గమనిక ఏంటంటే, ఈ దిగువ టేబుల్‌లో పొందుపరిచినటువంటి అమౌంట్ కేవలం అంచనా మాత్రమే. ఇక్కడ కొన్ని బకాయిలు ఫ్రీజ్ చేయడం జరిగింది. మరికొన్ని విలీనం చేయడం జరిగింది. కాబట్టి వాస్తవంలో మొత్తం మార్పు ఉండవచ్చు. అలాగే మనకు ఆహ్, ఉద్యోగ పెన్షన్ సంఘాలకు సంబంధించి ఒక పెద్ద డిమాండ్ అయితే ఉంది. ఏంటంటే సెప్టెంబర్ నెల వచ్చే పే స్లిప్‌లో ఖచ్చితంగా మన యొక్క అరియర్స్ ఎంత ఉన్నాయి, డీఏ అరియర్స్ ఎంత ఉన్నాయి, పీఆర్సీ అరియర్స్ ఎంత ఉన్నాయి అని జెప్పేసి వివరంగా డీటెయిల్స్ అయితే రావాలనైతే ఒక ఆహ్, డిమాండ్ అయితే ఉందనమాట. మరి అది వస్తుందా? రాదా? అనేది తెలీదు కానీ, కాకపోతే డీఏ అరియర్స్ మాత్రం ఎవరికెంత బకాయి ఉందనేది ఇక్కడ చూడవచ్చు. ఇది కేవలం అంచనా మాత్రమే ఫ్రెండ్స్. రూ. 20,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 1,54,000 మొత్తం డీఏ అరియర్స్ రూపంలో రావాల్సి ఉండగా, ప్రభుత్వం ఈ మేరకు బకాయి పడిందనమాట. సో, ఇందులో అమౌంటు కొంచెం స్వల్ప తేడా అయితే ఉండవచ్చు. ఇక 25,000 బేసిక్ పే వారికి 1,92,000, 30,000 బేసిక్ పే వారికి 2,31,000, 40,000 బేసిక్ పే వారికి 3,08,000, 49,000 బేసిక్ పే వారికి 3,78,000, 56,000 బేసిక్ పే వారికి 4,32,000, 68,000 బేసిక్ పే వారికి 5,24,000, 81,000 బేసిక్ పే వారికి 6,24,000, 98,000 బేసిక్ పే వారికి 7,56,000 ఈ విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. బకాయి అన్నమాట. ఇక కొత్తగా ప్రకటించాల్సిన డీఏలు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క డీఏ అరియర్స్‌తో పాటుగా మరొక 3 కొత్తగా ప్రకటించాల్సిన డీఏలున్నాయి. అవేంటంటే జనవరి 2024 డీఏ, జూలై 2024 డీఏ, జనవరి 2025 డీఏ. ఈ 3 విడతలను ప్రకటించాల్సి ఉంది. ఈ డీఏలను ప్రకటించి వాటి బకాయిలు పేరుకుపోకుండా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాలే. ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక ఏంటంటే, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యం. అందువల్ల ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విడతల వారీ చెల్లింపు అన్నమాట. మొత్తం బకాయిలను తమ 5 ఏళ్ల పాలనా కాలంలో క్రమ పద్ధతిలో విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఈ నెలాఖరులోగా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లింపుల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. నెలవారీ కేటాయింపులు. బకాయిల చెల్లింపు కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి సుమారుగా 4,000-5,000 కోట్లను కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి డీఏ బకాయిల చెల్లింపు అంశం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష. కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుంచి వెలువడే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.